నమస్తే అందరికీ వెల్కమ్ టు కిషోర్ బింగి వ్లాగ్స్. మీ ముందుకు మరొక మంచి వీడియోతో అయితే వచ్చాను. అదేమిటంటే మనందరికీ తెలుసు, మేడారంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతరకు కొన్ని కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను అయితే దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే మేడారం కంటే ముందు మేడారం నుండి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో బయ్యక్కపేట గ్రామం ఉందని, అదే సమ్మక్క తల్లి పుట్టి పెరిగినటువంటి గ్రామం అని, అక్కడే సమ్మక్క సారక్క అమ్మవార్ల జాతర మొదలైందని మనలో చాలా మందికి తెలియదు. ఆ చరిత్ర గురించి, బయ్యక్కపేట గ్రామం సమ్మక్క తల్లి పుట్టి పెరిగినటువంటి గ్రామం గురించి, అమ్మవారి యొక్క పూర్తి చరిత్ర, మేడారంకి రాకముందు అమ్మవారి చరిత్ర ఏంటి అన్న విషయాల గురించి ఈ వీడియోల ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాను. బయ్యక్కపేట మేడారం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కనిపిస్తున్న బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్తో మధ్యలో గద్దెలు అయితే కనిపిస్తుంటాయి. బయ్యక్కపేట ఎంట్రన్స్ లో మనకి సమ్మక్క సారలక్క అండ్ అలాగే పడిగిద్దరాజు గోవిందరాజు గద్దెలు అయితే కనిపిస్తుంటాయి. ఆ గుడి పక్కనే నాగులమ్మ తల్లి కూడా ఉంటుంది. ఇదే సమ్మక్క పుట్టుపూర్వ దేవాలయం. బోర్డు పైన కూడా రాసి ఉండడం మీరు గమనించవచ్చు. 1940 వరకు మేడారంలో జరగక పూర్వమని. పుట్టు బయ్యక్కపేట, మెట్టు మేడారం అనే సామెత మీకు తెలిసే ఉంటుంది. 1934లో బయ్యక్కపేటలోనే జాతర అనేది నిర్వహించేవారు. 1934 నుంచి 1940 వరకు ఇక్కడే జరిగింది. 1942లో మేడారానికి ఈ జాతరను అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల స్నానాలు చేయడానికి సరిగ్గా వసతి లేకపోవడంతో మేడారానికి జాతరను అయితే 1940లో షిఫ్ట్ చేయడం జరిగింది. బయ్యక్కపేటలో సమ్మక్క తల్లి, సారమ్మ తల్లి, అలాగే పడిగిద్దరాజుల గద్దెల దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి తమ్మక్క తల్లి గద్దె, ఎదురుగా ఉన్నది పడిగిద్దరాజు గద్దె, అండ్ అలాగే ఇటువైపు సారలమ్మ గద్దె కూడా కనిపిస్తుంది. ముగ్గురిని గద్దెల రూపంలో ప్రతిష్ఠించడం జరిగింది. బయ్యక్కపేట స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మనకు ఈ అమ్మవార్ల గద్దెలు అయితే కనిపిస్తాయి. ఐదో గోత్రం వారి వడ్డీలుగా 3వ గోత్రం వారు వ్యవహరిస్తున్నారు. మేడారంలో సిద్ధబోయిన వంశస్థులు జాతర జరుపుతారు. ఇక్కడ బయ్యక్కపేటలో ఉన్నటువంటి సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, అలాగే పడిగిద్దరాజు గద్దెలు చూశారు కదా. పక్కనే నాగులమ్మ తల్లి కూడా మనకు దర్శనమిస్తారు. నాగులమ్మ తల్లి మనకి ఇక్కడ పుట్ట రూపంలో దర్శనమిస్తుంది. గద్దెల దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో బయ్యక్కపేట అనే బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ పక్కనే గవర్నమెంట్ స్కూల్ కూడా ఒకటి ఉంటుంది. ఇంకా నుంచి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం సమ్మక్క తల్లి పుట్టినటువంటి ఇంటికి అయితే మనం వెళ్తాము. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. చందా వంశస్థులకి సమ్మక్క తల్లి దొరికిందనమాట. కోయితర రాజుకి సమ్మక్క తల్లి దొరికితే తీసుకువచ్చి పెంచుకున్నారు. ఈ ఇంట్లోనే సమ్మక్క తల్లి పెరగడం జరిగింది. ఇదే సమ్మక్క తల్లి పుట్టినటువంటి ఊరు, అలాగే సమ్మక్క తల్లి తిరిగినటువంటి ఇల్లు. ఒక చిన్న గుడిసెలాగా ఉంది. అమ్మవారి ఇక్కడ ఇష్టంగా ఈ గుడిసెలో ఉండటం అనేది జరిగింది. జాతర సమయంలో అమ్మవారి పుట్ట ఏదైతే ఉందో అది 7 చిలమల నీళ్లను తీసుకువచ్చి అమ్మవారి పుట్ట మీద చల్లి పూజలు చేస్తారంట. ఇక్కడ ప్రతి బుధవారం అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మేడారంలో ఎప్పుడైతే జాతర చేస్తారో ఆ తర్వాత సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున జాతర అనేది నిర్వహిస్తారు. 5 రోజులు ఇక్కడ అమ్మవారికి జాతర అనేది నిర్వహించి చుట్టుపక్కల ఊర్ల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటికి అయితే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ గడ్డిని మార్చడం గాని, ఈ ఇల్లుని అలకడం గాని, దీన్ని అలంకరణ చేయడం గాని చేస్తూ ఉంటారంట. దీని చరిత్ర గురించి తెలుసుకునే ముందు లోపల ఏ విధంగా ఉంటుంది, అమ్మవారు భక్తులకు ఏ విధంగా దర్శనం ఇస్తారనేది తెలుసుకుందాం. ఇక్కడ డోర్ మీద చూడవచ్చు శ్రీ సమ్మక్క తల్లి పుట్టుపూర్వ దేవాలయం అనేది రాసి ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. అమ్మవారి యొక్క ఆలయం లోపల ఒక పెద్ద పుట్ట అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడే అమ్మ స్వరూపంగా ఈ పుట్టనైతే పూజిస్తుంటారు. ఒకసారి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందనేది. మీరైతే ఇక్కడ చూడవచ్చు చుట్టూ మట్టి గోడల మధ్య ఒక పెద్ద పుట్ట అయితే కనిపిస్తుంది. ఈ పుట్ట పక్కనే మనకు ఒక పీట అయితే కనిపిస్తుంది. ఈ పీట ఎవరిదో కాదండి, సమ్మక్క తల్లి స్వయంగా వాడిన పీట అని ఇక్కడ పూజారి అయితే చెప్తున్నారు.
ఇక్కడ అమ్మవారికి మురుపులులా కడుతున్నారు చూడవచ్చు. తీరని కోరికలు ఉంటే ఇక్కడ మురుపులు కట్టడం వల్ల ఆ తల్లి నెరవేరుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పుట్టనే సమ్మక్క తల్లి స్వరూపంగా ఇక్కడ వారైతే చెప్తున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటికి కాపాలాగా ఈ పుట్టలో నుండి ఒక నాగసర్పం తిరుగుతూ ఉంటుందని, కొన్ని ప్రత్యేక రోజులలో కనిపిస్తూ ఉంటుందని, అమ్మవారు స్వరూపంలో కూడా దర్శనం ఇస్తుంటుందని అయితే చెప్తున్నారు. ఇక బయ్యక్కపేటలో ఉన్న వాళ్ళైతే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఈ ఇంటిని అలకడము, పైకప్పు మార్చడం లాంటివి అయితే చేస్తుంటారట. ఇదండి బయ్యక్కపేటలోని సారక్క పుట్టి పెరిగిన ఇల్లు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. మేడారం వచ్చే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నమస్తే, ఉంటా మరి.